ఈ సమయంలో కీర్తనకారుడు రాసినటువంటి ఒక శ్రేష్టమైన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 71వ వచనం 72వ వచనం ఒక్కసారి చూద్దాం. 119వ కీర్తన 71, 72. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మహోన్నతుడా యేసు ప్రభువా, మీకే వందనాలు తండ్రి. మాకున్నటువంటి ఈ చిన్నపాటి సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా అయ్యా. నన్ను మరుగుపరచండి. బిడ్డలకి ఈ రోజున ప్రభువా ఇప్పటి వరకు నీ దాసుని ద్వారా తెలియజేసి ఉన్నావు అయ్యా. నా ద్వారా కూడా ఏదైనా బయలుపరచాలంటే మాతో అందరితో మాట్లాడి సరిచేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడినటువంటి మాటలో ఒక శ్రేష్టమైనది ఏంటంటే విషయము మనం నేర్చుకోవలసింది, శ్రమ నంది ఉండుట నాకు మేలాయెను. దేవుని బిడ్డలారా, మనకి పక్షిరాజు ఈగల్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రద్ద, అది దాన్ని రెక్కలు చాపితే 7 అడుగులు వస్తుంది. రెక్కలు చాపితే 7 అడుగులు ఉంటుంది. అలాంటిది ఒక చిన్న గుడ్డులోంచే వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. అయితే పిల్లలు పెట్టిన తర్వాత మేల్ వచ్చి ఆ మగ గ్రద్ద వచ్చి ఆ పిల్లల్ని రెక్కల మీద వేసుకుంటుంది. రెక్కల మీద వేసుకున్న తర్వాత 5 మైల్స్ వరకు, 5 మైళ్ళ వరకు పైకి వెళ్ళిపోద్ది. రెక్కల మీదే తీసుకెళ్తుంది పిల్లల్ని. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారే తన రెక్కలను మూసేసుకుంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. రెక్కలను ఎప్పుడైతే వెంటనే అలా మూసుకుంటుందో ఈ పిల్లలు పడిపోతూ ఉంటాయి. ఒక్క మాట చెప్తున్నా, ఫ్లై ఆర్ డై. ఎగురు లేదంటే చచ్చిపో. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతి అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని ఇచ్చినప్పుడు నువ్వు బ్రతుకు లేదంటే ఓడిపో, నువ్వు గెలుపొందు లేదంటే ఓడిపో. కానీ దేవుడు ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరిని గెలిచేటట్టు చేసేవాడే కానీ ఓడిపోయేటట్టు చేసేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ అనగా నేను ఒక చిన్న లిస్టు తయారు చేసుకున్నా. ఆ చిన్న లిస్టులో స్పీడ్గా నేను మీకు తెలియజేస్తాను. శ్రమ కలిగిన మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఈ శ్రమలు మాత్రం శ్రమలతోనే అలా ఉండిపోతామా? కానీ జవాబు పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతమైన జవాబు ఇస్తుంది. హల్లెలూయా. నేను శ్రమ అనగానే శ్రమ నొంది ఉండుట నాకు మేలు. అసలు దావీదుకి ఏ శ్రమ వచ్చింది? అసలు మానవుడు అనుభవించే శ్రమలు ఏంటి? మానవుడు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు ఏంటి అంటే, మొట్టమొదటిగా నేను టకటక స్పీడ్గా చెప్పుకున్నా. నేను నా లిస్ట్ ప్రిపరేషన్ అది భయము, గాయము, నిరాశ, ఆందోళన, ఒంటరితనం, త్యాగము, చింత, ఆశ లేని పరిస్థితి, మరణము, నిందలు, హింసలు. ఇవన్నీ లిస్ట్ మానవుడు ఎదుర్కొంటున్నటువంటిది. ఇంకోసారి చెప్పినమ్మా, రాసుకుందాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. భయము, గాయము, నిరాశ, ఆందోళన, ఒంటరితనము, త్యాగము, చింత, ఆశ లేని పరిస్థితి, మరణము, నిందలు, హింస. ఇంగ్లీష్లో చూసేసరికి క్లియర్గా మన రెగ్యులర్ వర్డ్స్ ఉంటూ ఉంటాయి. ఫియర్, ట్రూమా, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్, అబాండ్మెంట్, వరీ, హోప్లెస్నెస్, సెన్స్ ఆఫ్ డెత్, అబ్యూస్, క్రైమ్. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం రెగ్యులర్గా వాడేటటువంటి వర్డ్స్ అయ్యి. కానీ తెలుగు వర్డ్స్ కొన్నిసార్లు మనకి కొన్ని పూర్తిగా గుర్తు రావు. సరే, వాట్ ఎవర్ ఏదేమైనా ప్రతి మనిషి ఎదుర్కొంటున్నటువంటిది. అయితే
నీవు కనుక లోకములో ఉన్నటువంటి బిడ్డవైతే ఇవన్నీ నీ మీద ఏలుబడి చేస్తాయి. ఆమేన్. అయితే నీవు నిజముగా తిరిగి జన్మించిన బిడ్డవైతే ఇవి నీ మీద ఏలుబడి చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ప్రతి మనిషి ఎక్కడుంటున్నాడు? మరి ఈ రోజున క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి వారు కూడా ఈ శ్రమలు పొందుకోవలసిన పరిస్థితి. దావీదు కరెక్టే, శ్రమను ఇందుట నాకు మేలాయను. చిన్నపాటి శ్రమ వచ్చేసరికి ప్రతి ఒక్కరు అంటారు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అంటున్నారు. నో, దేవుడు పరీక్షించడానికి నువ్వే పాటి వాడివి, నేనే పాటి వాడిని. దేవుడు పరీక్షిస్తే అసలు ఆ పరీక్షలో నువ్వు నిలవగలవా? అయితే దేవుడు ఒక మాట, అద్భుతమైన మాట అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు అంటున్నాడు. దయచేసి త్వరగా తీసి చదవండి, అండర్లైన్ కూడా చేసుకోండి. 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడున్నటువంటి వారిలో ఎవరైనా శ్రమను అనుభవిస్తున్నారా అంటే ప్రతి ఒక్కరము చేతులు చూపిస్తాం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కరము శ్రమను అనుభవిస్తున్నాం. అయితే దేవుడు చాలా అద్భుతమైన విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. లోకములో శ్రమ అంటే నేను బ్రతికినంతకాలం ఈ శ్రమ అనుభవించాలా అన్న ప్రశ్న మన మైండ్లోనికి వచ్చేస్తుంది. ఎందుకంటే లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోవడం. ఆ మాట అనగానే మనం అందరం అనుకుంటాం ఇంకింతేనా జీవితాంతం, ఇంకా బ్రతికినంతకాలం ఈ శ్రమేనా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వచనం చెప్పాడు, కానీ దీని వెనకాల ఒక అద్భుతమైన పరమార్థాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును, దేవుడు లోకాన్ని జయించాడు, మనము జయిస్తాం. ఆమేన్, ఆమేన్. ఎలా జయిస్తాం? పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో క్లియర్గా రాస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. అంటే ఈ సమయంలో ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఈ క్రైసిస్, ఈ శ్రమలు అనే దానిలోంచి బయటకు రాబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి విశ్వాసం ఉంది? శ్రమలు ఎంతమందికి ఉన్నాయని అందరూ చూపించాం కదా. ఇప్పుడు ఎంతమందికి విశ్వాసం ఉన్నది చెప్పండి. విశ్వాసం ఎంతమందికి ఉన్నది? హల్లెలూయా. పైకి ధైర్యంగా చూపించండి దేవుని నామములో. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఉంచిన మనము చేతుల పైకెత్తిన ప్రతి ఒక్కరము లోకములో ప్రతి ఒక్కరికి వచ్చే శ్రమలను జయించబోతున్నాం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలా జయిస్తాం? విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా. ఇది ఏ సీజన్ అండి? ఇది సమ్మర్ వచ్చేసిందా? ఇంకా మంచు కంటిన్యూ అవుతుంది కదా, మంచు కంటిన్యూ అవుతుంది. ఓకే, మనకి ఎన్ని సీజన్స్ ఉన్నాయి? మనకి ఎన్ని కాలాలు అంటే సీజన్స్ ఏమేమి ఉన్నాయి? ప్రతి ఒక్కరు చెప్పాలి. పక్కన వాళ్ళని నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడగండి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారమ్మా? కిరణ్ ఇక్కడే ఉన్నా? యా, గుడ్. ఎన్ని సీజన్స్ మన భారతదేశానికి? 3. వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము, ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు మనము చలికాలములో చేయాల్సినటువంటి పనులు, చలికాలంలో మనకేమేమి ఫ్రూట్స్ వస్తాయి? కస్టర్డ్ యాపిల్స్ అని, లేకపోతే ఆరెంజెస్ అని, ఇలాంటి ఫ్రూట్స్ వస్తాయి. మరి సమ్మర్లో నాకు కస్టర్డ్ యాపిల్ కావాలంటే ఎక్కడ కుదురుద్ది? నువ్వు మరలా ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? హల్లెలూయా. వేసవి కాలంలో వాటర్ మిలన్ వస్తుంది. ప్రతి ఒక్కరు, నా కూతురు మాట్లాడితే డాడీ నాకు వాటర్ మిలన్ కావాలి అంటది. వాటర్ మిలన్
అర్థమైందండి. నా కొడుకు మాత్రం వాటర్ మిలన్ అడగడు, ఏమి అడగడో చికెన్ అడుగుతాడు. అది ఆల్వేస్ ఉంటుంది 1 ఇయర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాటర్ మిలన్ అనేది సమ్మర్లో దొరుకుద్ది వాటర్ మిలన్. తర్వాత నాకు రైనీ సీజన్లో వాటర్ మిలన్ కావాలంటే కుదురుద్దా? కుదరదు. నీవు నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్ అండ్ హిస్ ప్రామిసెస్. హల్లెలూయా. నథింగ్ ఈజ్ పర్మనెంట్. వేసవి కాలం పర్మనెంట్ కాదు, వర్షాకాలం పర్మనెంట్ కాదు. ఇప్పుడు వర్షాకాలం చాలామంది ఇళ్లలో ఉన్నప్పుడు అయ్యా మా ఇంట్లో కారిపోతూ ఉంటుంది. ఎస్, ఈవెన్ దో నేను కూడా చెప్తూ ఉంటాను, వర్షం వస్తుందంటే అమ్మో కారిపోతుంది, సీలింగ్ వేసినా కారిపోతుంది, టెన్షన్. అదే సమ్మర్ వస్తుందంటే చాలా హ్యాపీ ఉంటాం కదండి. కొన్ని సీజన్స్లో మాత్రం నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్ అండ్ హిస్ ప్రామిసెస్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వారు ఒక్కసారి జస్ట్ కెన్ యూ రీడ్ నాను ఎక్లెసియాస్టిస్? ఓకే, యా చూడండి. ప్రతి దానికి సమయము కలదు. సమయము అనగానే ఇంగ్లీష్లో సీజన్స్ అని ఉండదు. ఆమేన్. సీజన్, ప్రతి దానికి ఒక సీజన్ ఉంది. ఆమేన్. నీ ఆశీర్వాదానికి ఒక సీజన్ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు సింహాసనం ఎక్కడానికి, నువ్వు దీపస్తంభం మీద నిలబడడానికి, అనేక మందికి వెలుగివ్వడానికి నీకు ఒక సీజన్ రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదానికి ఎవ్రీథింగ్ ప్రతిదానికి సమయం ఉందంతే. సీజన్ ఉంది. వాటర్ మిలన్కి సీజన్ ఉంది, కస్టర్డ్ యాపిల్కి సీజన్ ఉంది, మ్యాంగోకి సీజన్ ఉంది. అక్కతో మాట్లాడుతూ నిన్నటి రోజున మాట్లాడుతూ రాజ్యం గారు ఫోన్ చేశారు అనగానే, రాజ్యం గారు నాకు పైన బిల్డింగ్ మీద కనబడ్డారు అన్నారు. ఎక్క ఏం చేస్తున్నారంట అంటే వెంటనే ఆవిడ అక్క అంటుంది పిండి వడియాలు వేస్తున్నారు. సీజన్ వేసవి కాలము. ప్రధాన మాట్లాడు చూడండి, అది రైనీ సీజన్లో చేస్తామా మనం? నీకు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము తగిన సమయంలో నీకు ఇవ్వబోతున్నాడు అంతే. హల్లెలూయా. అయితే నువ్వు ఉంచాల్సింది ఏంటో తెలుసా? అయ్యో శ్రమ కలిగింది, అయ్యో శ్రమ కలిగింది, అయ్యో వేదన కలిగింది, అయ్యో హింస కలిగింది, నిరాశ, చచ్చిపోతే బాగుండని ఇలాగ అనుకుంటున్నావు. ఇవన్నీ ఈ లోకములో ఉన్న మనుషులకు జరుగుతున్నది, కానీ దేవుడు నీ కొరకు సమస్తాన్ని నిర్ణయించి ఉన్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీత కాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. హల్లెలూయా. దేవుడు సీజన్స్ ప్రిపేర్ చేశాడు. ఎవరి కోసము? నీ ఆశీర్వాదము రైట్ టైంలో నీ దగ్గరికి రాబోతుంది అంతే. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నా ఆశీర్వాదం త్వరలో నా దగ్గరికి రాబోతుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా చూడండి, కింగ్డమ్ పీపుల్ దేవుని యొక్క రాజ్య సంబంధులు, రాజ్య బిడ్డలు నెవర్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. హల్లెలూయా. కింగ్డమ్ పీపుల్, దేవుని యొక్క రాజ్య సంబంధులు దేని కొరకు ఎప్పుడు వేదన పడరు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్తలో అంటాడు, రేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీ కొరకు మీరు చింతపడకండి. అన్యజనులు వాటన్నిటి నిమిత్తము చింతిస్తారు. హల్లెలూయా. ఎవరు చింతిస్తారు? అన్యజనులు. నువ్వు అన్యజనుల యొక్క దానిలో నువ్వు లేవు.
నువ్వు దేవుని యొక్క కింగ్డంలో ఉన్నావు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావు. దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తగిన సమయంలో దేవుడు తన బిడ్డలకు నిర్ణయించిన విధముగా ప్రతిదానికి సమయం కలిగిన విధంగా నీ ఆశీర్వాదానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయము త్వరలో నీ దగ్గరకు రాబోతుందంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదించేవాడు మాత్రమే. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించేవాడు. నువ్వు ఆశీర్వాదం పొందుకోకపోతే దేవునికి మహిమ ఎక్కడొస్తుంది? నువ్వు ఆశీర్వాదం, ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి అంతమంది నిలబడుతున్నారంటే మీరు సాక్ష్యం దాచిపెట్టడం వల్ల దేవునికి మహిమ వస్తుందా? దేవునికి మహిమ రాదు. ఒక మానవుని యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు జవాబు ఇస్తున్నాడంటే నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆమేన్. అలాగే నీవెప్పుడైతే ప్రతి విషయంలో కూడా అంప్లెంటీ, నా గిన్నె నిండి పొరలుచున్నది, నా గంపయు పిండె పిసుకు నా తొట్టే దీవించబడి ఉన్నది, నా భూఫలము నా గర్భఫలము దీవించబడి ఉన్నది, నేను బయటకు వెళ్ళినప్పుడు దీవించబడ్డా, లోపలికి వచ్చినప్పుడు దీవించబడ్డా అని నువ్వు చెప్పినప్పుడే కదా దేవునికి మహిమ. అలా కాకుండా నా సీజన్ రాలేదు, నేను ఎప్పుడు శ్రమలతోనే ఏడుస్తుంటా, ఈ ఒంటరితనము బ్రతుకు, ఈ హింస, ఈ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ ఇంతేనా అని నువ్వు నిరాశపడద్దు. బీ వైజ్. హల్లెలూయా. జ్ఞానము కలిగిన బిడ్డగా ఉండి విశ్వాసముంచు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. నేను షార్ట్ చేసుకుంటూ రిఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నా టైంని బట్టి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం నుండి ఒక్కసారి చూద్దాం. చదవండి అమ్మా. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. అండర్లైన్ చేసుకోండి. ఋతువుల ప్రకారము వర్షము, ఋతువుల ప్రకారము సీజన్స్ ప్రకారము దీవెనలు కురిపించబడును. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు మీరందరూ బైబిల్ తీయలేదా మరి? ఫలవృక్షములు ఫలములు ఇచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వేవ్ చేయండి, ప్రతి ఒక్కరు చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అద్భుతమైన వచనాన్ని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు ఒక ప్రామిస్ వర్డ్ ఇస్తున్నారు. వారిని నా పర్వతపు పట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారి దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి మన కాడి కట్లు ఏంటమ్మా? శ్రమలు. కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి, దాసులుగా ఎవరు చేశారు? సాతానుడు కంట్రోల్ చేసుకున్నాడు. దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని, ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకోవడం వల్లే కదా యెహోవా దేవుడని ఇతరులు తెలుసుకుంటారు. నీ సీజన్ కోసం వెయిట్ చేయి. ఆమేన్, ఆమేన్. నీ సీజన్ నీకు రాబోతుంది. ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికి ఎవ్రీథింగ్, ప్రతి దానికి సమయం కలదు. అలాగే నీ దీవెనకు ఒక సమయం కలదు. నీ ఆశీర్వాదానికి ఒక సమయం కలదు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అయితే నువ్వు నిరుత్సాహపడొద్దు. లోకములో శ్రమ కలుగుద్ది, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యమో తెలుసా? రేపటి రోజున అద్భుతం జరగబోతుంది అని. హల్లెలూయా. రేపటి రోజున మనందరికీ కంటత వచ్చినటువంటి వచనము, మనందరికీ తెలిసినటువంటి కంటతో వచ్చినటువంటి వచనము కీర్తనల గ్రంథము 1వ కీర్తన కదండి. చెప్పండి స్పీడ్గా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన ఒక్క నిమిషం స్టాప్, స్పీడ్ వెళ్ళిపోకండి. అతడు
నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక ఎక్కడ 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 హల్లెలూయా చైల్డ్స్లో ఉన్నవాళ్ళు ఎక్కడ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీ కాలం రాబోతుంది అంతే, దట్స్ ఇట్. నీ కాలంలో నువ్వు ఫలిస్తావు, నీ కాలంలో నువ్వు ఫలిస్తావు. నీ కాలానికి ఒక ప్రతిదానికి సమయం కలదు అన్న విధంగా నీ కాలం ఒకటి రాబోతుంది. ఆ కాలంలో నువ్వు అద్భుతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, మనుషులను కాదు. మనుషులను నమ్ముకునేవాడు కూలిపోతాడు, కానీ దేవునిని నమ్ముకొనువాడు ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంటాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నది సర్వశక్తుడిని, నువ్వు నమ్ముకున్నది సర్వశక్తుడిని. త్వరలో త్వరలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఇఫ్ యు బిలీవ్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమ్మా మార్త గారు నమ్మట్లా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాట భరోసా. కంగారు పడద్దు. రోజులు ఎలా ఉన్నవని ఈ రోజున ఎవరితో మాట్లాడినా అయ్యా మా జీవితంలో సంతోషం చూడలేకపోతున్నాం. నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను, కొన్నిసార్లు దేవుడిని అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, మీకు ఒకటి క్లియర్గా నేను అంటే నా గురించి అని కాదు, సాక్ష్యపరంగా నేను చెప్తున్నా. ప్రతిదానికి సీజన్ కలదు అన్న విషయాన్ని దేవుడు నాతో ఎంత బలంగా మాట్లాడాడు అంటే, నేను గడిచిన 2 సంవత్సరాలుగా నేను డయాబెటీస్తో బాధపడుతున్న ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే నాకు చాలా ట్యాబ్లెట్స్ ఇచ్చారు, చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వాడుతున్నది 14 mg మాత్రమే, కానీ నాకు మొన్నటి వరకు వాడింది ఎంత తెలుసా? 800 mg వాడాను నేను. దానివల్ల ఏమవుతుందంటే రాను రాను పార్ట్స్ అన్ని ప్రాబ్లం అవుతాయి. దీని గురించి దేవుడిని అడుగుతున్నా, దేవా నన్ను ఒక పాట నా హృదయాన్ని గుచ్చింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కోసం రాసినటువంటి పాట ఒక దైవదాసుడు రాశాడు. కాళ్ళు అరిగేటట్టు వైద్యుల చుట్టూ తిరిగానయ్యా, కానీ చివరికి నీ దగ్గరకు వచ్చాను అన్న మాట వచ్చింది. ఆ మాట నన్ను ఆలోచింపచేసింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సర్వశక్తుడైన దేవుడు ఉండగా కాళ్ళు అరిగేటట్టు డబ్బంతా పోయేటట్టు ఎందుకు తిరగాలి? మన దేవుడు కార్యం చేయలేడా? ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి షుగర్ అంతా 370 400, ఏమి మజ్జిగ తాగిన తర్వాత కూడా 370 ఉంటుంది. మెంటల్గా స్ట్రెస్. ఈ పరిస్థితిలో వెంటనే అందరూ వెళ్ళాలంటే నేను ఒకటే చెప్తున్నాను, రాజమండ్రి కాదు, హైదరాబాద్ కాదు, అమెరికా కాదు, ఎక్కడికి వెళ్ళినా మనిషే, కానీ స్వస్థపరిచేది దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. వేరెవర్ యు గో నీకు దేవుడే కార్యం చేయాలి తప్ప మనుషులు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను రాజమండ్రి వెళ్ళిన వెంటనే డాక్టర్ అన్ని టాబ్లెట్స్ చూసి ఇది తీసేయి, నీ కొలెస్ట్రాల్ లేదు తీసేయి, బీపీ లేదు తీసేయి, అన్నీ తీసేయి, నర్వ్స్ ప్రాబ్లం ఏం లేదు తీసేసి అని చెప్పేసి నీకు కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ చిన్న ఇంజెక్షన్ ఇస్తానన్నారు. ఇంజెక్షన్ మొన్నటి రోజున ఇచ్చారు. ఇప్పుడు మార్నింగ్ ఫాస్టింగ్లో నాకు 180 ఉండే షుగరు ఇప్పుడు 100కి దిగిపోయిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐమ్ కంప్లీట్లీ, నా సీజన్ వచ్చింది, నీ సాక్ష్యం చెప్పే సీజన్ నాకు వచ్చింది. హల్లెలూయా. నా ఆశీర్వాదపు సీజన్ నా ముందుంది. నేను చేయాల్సినటువంటి పని చాలా ఉంది. దేవుని బిడ్డలారా, ఎవ్రీబడి నీ జీవితంలో కూడా ఒక సీజన్ రాబోతుంది. నువ్వు నిరుత్సాహపడొద్దు. నిరుత్సాహపడే వాళ్ళు అన్యులు. దేవుడు తెలియనటువంటి వారు వేదన పడతారు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది పాదచారులు అయితే వారిలో దేవుడిని అంగీకరించి దేవుడిని నమ్మిన వాళ్ళు కొంతమంది అయితే దేవుడిని నమ్మనటువంటి వారు. మోషే అంటున్నాడు, ఎవరైతే యెహోవా పక్షాన ఉన్నారో వారు పక్కకు రండి అన్నాడు. హల్లెలూయా. యెహోవా పక్షమున ఉన్నవారు పక్కకు రండి అన్నాడు. ఎవరైతే యెహోవా పక్షాన ఉన్నారో వాళ్ళందరూ పక్కకు వచ్చారు. వీళ్ళే కదా పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరింది. ఆమేన్, ఆమేన్. నువ్వెవరి పక్షాన ఉన్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చెప్పు, నీ హృదయంతో చెప్పుకో, నీ పక్కనోళ్ళకి చెప్పు, నీ పక్కనోళ్ళు చెప్పు, నేను యేసే పక్షాన ఉన్నాను. నీ వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పు, నీ వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పు, నేను యేసే పక్షాన ఉన్నాను. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వెనకాల వాళ్ళకి చెప్పండి, నేను యేసే పక్షాన ఉన్నా. ఆ మాట సాతానుడి కోటలను గజ వణికిస్తుంది. నువ్వు విశ్వాసంతో బాలకు నేను యేసే పక్షాన.
హల్లెలూయా. నువ్వు యేసయ్య పక్షాన్ని ఉంటే నువ్వు అద్భుతం చూస్తావు. ఎవరైతే యెహోవా పక్షానికి వచ్చారో వాళ్ళందరినీ దేవుడు అద్భుతంగా నిలబెట్టుకున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలు ఇవ్వడం విషయం అన్ని చూసినటువంటి వారు కూడా వెనక్కి వెళ్ళిపోయారే, కానీ దేవుడు మాత్రం తన బిడ్డలను మాత్రం వదులుకోలేదు. దేవుడు తన బిడ్డలను వదులుకోడమ్మా. మనుషులైతే నిన్ను వదిలిపెడతారు, మనుషులైతే నిన్ను త్రోసివేస్తారు, మనుషులైతే నువ్వు పడుతున్న శ్రమను కూడా జ్ఞాపకం చేసుకోరు, మనుషులైతే నువ్వు చేసిన త్యాగాన్ని కూడా గుర్తించరు. కానీ నీ దేవుడు నువ్వు ఏది చేస్తున్నావో ప్రతి ఒక్కటి చూస్తాడు. రైట్ టైంలో కూల్ 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 అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. బీ కూల్. నవ్వండి, స్మైల్, ఫుల్ స్మైల్ ఇవ్వండి. హల్లెలూయా. ఫుల్ స్మైల్ ఇవ్వండి. నమ్మకంతో స్మైల్ ఇవ్వండి, విశ్వాసంతో స్మైల్ ఇవ్వండి. అయ్యో అనారోగ్యంతో నేను బాధపడుతున్నానే అనుకుంటున్నాను, బిడ్డ నీకు ఆరోగ్య సమయం వచ్చింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డ నువ్వు ఆశీర్వదించబడే సమయము వస్తుంది. అయ్యో నేను తిరస్కరించబడ్డాను, నేను ఒంటరినే అనుకుంటున్న బిడ్డ నువ్వు వేవేల మందికి మార్గము చూసే సమయం వస్తుంది. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. బిలీవ్ అండ్ రిసీవ్, బిలీవ్ అండ్ రిసీవ్. కింగ్డమ్ పీపుల్ మనమందరం ఎవరండి? కింగ్డమ్ పీపుల్. రాజ్య సంబంధులు. ఎవరు రాజ్య సంబంధులు? సాతాను రాజ్య సంబంధులమా? నో, నో వే. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తావా? నేను సాతాను రాజ్య సంబంధిని కాదు, నేను యేసయ్య రాజ్య సంబంధిని. యేసయ్య రాజ్య సంబంధిని. కింగ్డమ్ పీపుల్ డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకో తెలుసా? ఎందుకు వర్రీ అవ్వకూడదు తెలుసా? నువ్వు ఎవరి మీద కట్టబడ్డావు తెలుసా? బండ మీద కట్టబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? క్రీస్తనే బండ మీద కట్టబడ్డావు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా, శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా నువ్వు పడిపోవు. ఎందుకో తెలుసా? నువ్వు నిలబడింది క్రీస్తు మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుండి నేనేమి చేయలేవు ప్రియదేవుని బిడ్డలారా. నీ సమయము రైట్ టైం వస్తుంది. వెయిట్. చాలామంది అంటూ ఉంటారు నిన్ను నిరుత్సాహపరచడానికి, ఏదో టైం వస్తుంది అన్నావు కదా అని అడిగారు అనుకో. ఎస్, వెయిట్ అండ్ సీ. వస్తుందండు, చూపిస్తానుగా. మన దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిలింపజేసేవాడు, నీకు మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు. ఈ లోకంలోనికి ఈ లోకంలోకి పంపిన ఆయన మరణాన్ని పెట్టాడంటే, ఆయన చనిపోయాడంటే, నీకోసం నా కోసం చనిపోయాడంటే నిన్ను నన్ను అలా పేద స్థితిలో వదిలేస్తాడా? అనారోగ్యంతో అలా మంచం మీద కుమిలిపోయేటట్టు చేస్తాడా? విలువ లేకుండా మన జీవితాలను అలాగే చేదరింపులకు గురి చేస్తాడా? గురి చేయడు కదమ్మా. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ సీజన్ రాబోతుంది. ప్రతిదానికి సమయం కలదన్న విధంగానే నీ ఆశీర్వాదానికి ఒక సమయం ఉంది, అది వస్తుంది. వెయిట్ అండ్ సీ. ప్రభువా, ఈ రోజున నా సమయం కోసం నేను ఎదురు చూసే కృప నాకు ఇచ్చావు. ఎక్కడ అనుమానం అనేది నాకు రాకుండా, అవిశ్వాసం అనేది నాకు రాకుండా, నేను పూర్తిగా నీ మీదే, బండ మీదే ఆనుకునే విధంగా నన్ను సిద్ధపరచు అన్న తీర్మానం నువ్వు తీసుకుంటే కనుక లేచి నిలబడు. కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. హోలీ స్పిరిట్ దేవ స్తోత్రములు. హల్లెలూయా. అయ్యా తండ్రి, నా సీజన్ తండ్రి ప్రభా, నా ముందు పెట్టినటువంటి దేవుడు రాజా, ఎన్నాళ్ళు ప్రభా రకరకాల ప్రదేశాలకు తిరిగారు. ఎక్కడ ఓదార్పు కలుగుద్దా, ఎక్కడ ఆదరణ కలుగుద్దా అని చూశాను. కానీ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కంఫర్ట్ us లార్డ్. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. నా సమయాన్ని నాకు సిద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. ఆ సమయం కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తానయ్యా. అవిశ్వాసము నేను రానివ్వను తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, నిన్ను నమ్మువారు లోకాన్ని జయించువారు కదయ్యా. నిన్ను నమ్మువారు మాత్రమే లోకాన్ని జయించువారు కదా తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు. దేవుని బిడ్డలారా, కన్నీటితో యేసయ్యా నా సీజన్ త్వరగా నాకు పుట్టించయ్యా. నా సీజన్ త్వరగా రావాలి తండ్రి. ఇది భరించలేకపోతున్నానయ్యా. ఈ కలవరము భరించలేకపోతున్నానయ్యా. వేసవి కాలము కోసం ఎలాగైతే ఎదురు చూస్తామో, వర్షాకాలము కోసం ఎలాగైతే ఎదురు చూస్తామో, అయా చలికాలము కోసం ఎలా ఎదురు చూస్తామో, నీ ఆశీర్వాదాల కోసం నాయన ఆశతో ఎదురు చూస్తున్నాను. ఓ ప్రభువా, విశ్వాసము రాకుండా సిద్ధపరచు. హల్లెలూయా పరిశుద్ధుడా, హల్లెలూయా. సాతానుడి తల చితులు కొట్టాలమ్మా. నీ విశ్వాసము ద్వారా సాతానుడి యొక్క
కోరలను విరగొట్టాలి. నీలో అవిశ్వాసం ఉండకూడదు. ఎస్ మై లార్డ్, ఐఎమ్ బ్లెస్డ్. నేను నీ నామమును బట్టి దీవించబడ్డాను. నా సీజన్ ప్రారంభింపజేస్తావని నమ్ముతున్నా. ఎవ్రీబడి నమ్మండి. నా ఆశీర్వాదపు సీజన్ ప్రారంభమైంది. నా ఆశీర్వాద